హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటబ్బా అంటే ఎప్పుడు నేను వాడే నా సీక్రెట్ హెయిర్ ఆయిల్. సో హెయిర్ ఆయిల్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. నేనైతే పాపకి హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. నైట్ అప్లై చేసి మార్నింగ్ తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది. ఈ హెయిర్ ఆయిల్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. సో నైట్ అంతా హెయిర్ ఆయిల్ బాగా మసాజ్ చేసి అలాగే వదిలి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసినప్పుడు ఈ చిన్న వీడియో తీశాను. సో ఇంత బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ఎలా చేసేదో చూద్దాం. 1 కప్ అంతా కోకోనట్ ఆయిల్, అలాగే ఒక 2 స్పూన్లు క్యాస్టర్ ఆయిల్, 2 స్పూన్లు ఆల్మండ్ ఆయిల్. ఈ 3 రకాల ఆయిల్ని తీసుకోండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి. ఈ 3 ఆయిల్స్ని ఇంట్లో పెట్టుకోండి స్టాకు. అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్ని చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి బాగా వేడయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత స్లోగా పెట్టేసుకోండి, అంటే సిమ్లో పెట్టేసుకోండి గ్యాస్ ఫ్లేమ్ని. దాని తర్వాత 1 కప్పు కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్, ఒక 2 స్పూన్లంతా క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి. ఆమ్లం నూనె అంటారు కదా అది. అలాగే 2 స్పూన్లు బాదం ఆయిల్. బాదం పప్పు మనకు అందరికీ తెలుసు కదా. ఆల్మండ్ ఆయిల్ దొరుకుతుంది, అది 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కోకోనట్ ఆయిల్ మాత్రం ప్యూర్గా తెప్పించానండి. ఇంకా ఇందులోకి ఒక 2 స్పూన్లంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు, లైట్ రెడ్ వచ్చేసిందంటే సరిపోతుంది. మెంతులు బాగా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఉసిరికాయ అంటే ఆమ్లా అండి. అవి మనకి ఫ్రెష్ దొరకలేదంటే దాని పౌడర్ కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. సో ఉసిరికాయలు ఒక 2 తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకున్న. ఇప్పుడు హైబిస్కస్ ఆకులు 4, అలాగే వేపాకు ఆకులు ఒక 10 వేసుకున్నా సరిపోతుంది. వేపాకు ఆకులు హైబిస్కస్ ఆకులు 2 షైన్ ఇస్తుంది. అలాగే హెయిర్ వేపాకు అస్సలు ఎంత మంచిదంటే అంత మంచిది హెయిర్కి. ఇక్కడ నేను హైబిస్కస్ ఫ్లవర్స్ కూడా వేసానండి. మీరు ఇదర్ ఫ్లవర్ వేయండి లేదంటే ఆకులు వేసుకోండి. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి నేను 2 వేసాను. ఆకులు ఒక 4 పువ్వులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ అంతా కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు 1 కప్పు వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. వన్ ఆఫ్ ది బెస్ట్ అది హెయిర్కి. సో కరివేపాకు మళ్ళీ డార్క్ అయ్యే వరకు పెట్టద్దండి. అన్నీ మనం వేసిన ఐటమ్స్ అన్నీ మరీ డార్క్ కాకూడదు, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. మంచిగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. ఇలా చూడండి నురుగు ఎంత బాగా వస్తుందో, అంటే మంచిగా వర్క్ అవుతుంది. అన్నీ నేను ఫ్రెష్గా వేసాను. ఇన్ కేస్ మీకు ఫ్రెష్గా లేవు అంటే పౌడర్స్ వేసుకోవచ్చు. సో ఇలా నురుగు వచ్చిన తర్వాత మనము 10 మినిట్స్ ఆగి ఇలా కిందకి దించేసేయండి. అప్పుడు ఇది చల్లగా అవుతుంది. మనము ఇది అప్లై వెంటనే చేసుకోకూడదండి. ఓవర్ నైట్ అంటే నైట్ అంతా అలాగే వదిలేయాలి. ప్లేట్ ఏం పెట్టద్దండి. మార్నింగ్ లేవగానే చూడండి నురుగంతా వెళ్ళిపోయి ఇలా ఫ్రెష్గా ఆయిల్ అయితే మనకి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే చేతి నీట్గా కడుక్కొని తుడుచుకొని ఇలా అన్నిటినీ చేతిలో ఇట్లా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇంకా పవర్ ఉంటుంది. మనం ఇట్లా చేతిలో స్మాష్ చేసుకొని అది ఎలాగో పడేసేదేలేండి. అందుకని నీట్గా స్మాష్ చేసుకొని ఏదైనా ఇలాంటి క్లాత్ తీసుకోండి. మీ దగ్గర కాటన్ క్లాత్ ఇలాంటిది ఉంటే ఫైన్, లేదు అంటే మనము ఫిల్టర్ వాడుతూ ఉంటాం కదా, దాంట్లో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బట్ వీలైనంత క్లాత్తో చేయండి, అప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వదు. అలాగే మనము ఒకసారికి ఆయిల్ కూడా హెయిర్కి కూడా ఫస్ట్ చూసింటారు కదా, అలా చేసుకోవచ్చు. పాపకు అప్లై చేశాను కదా, అలా చేసుకోవచ్చు. సో ఆయిల్ని మొత్తం ఇలా పిండేయండి. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇలా మొత్తం పిండేసుకోండి. లాస్ట్లో మిగిలిన కూడా అది పాపకు నేను చూపించాను కదా, ఒక్కసారి అలా అప్లై చేసుకొని ఈ మెంతులన్నీ మన్నులో వేసేయండి. మంచిగా మెంతాకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. దాన్ని ఏదైనా కంటైనర్లోకి వేసేసుకొని టైట్గా మూత పెట్టి ఎక్కడైనా పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టద్దు, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ వాడాం కాబట్టి. ఇప్పుడు నేను కొంచెం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుందామని తీసుకున్నాను. అందులోకే ఒక 5 to 7 డ్రాప్స్ అంతా రోజ్మెరీ ఆయిల్ని వేస్తున్నాను. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను ముందు వేసిన ఆయిల్ వేడిగా అస్సలు లేదండి. రోజ్మెరీ ఆయిల్ని ఎప్పుడే కానీ మనం రెడీ ఉన్నాం అప్లై చేసుకోవడానికి అన్నప్పుడు దాన్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. కానీ రోజ్మెరీ ఆయిల్ని వేసి
నార్మల్ అంటే ఈ కొబ్బరి నూనెని వేడి చేయొద్దండి, అలా చేయకూడదు. ఎసెన్షియల్ ఆయిల్ని ఎప్పుడే కానీ వేడి చేయకూడదు. సో ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకోండి. అంటే రోజ్మెరీ హెయిర్ ఆయిల్ వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి నీట్గా అప్లై చేసుకోండి. రోజు వీలైతే నైట్లో అప్లై చేసి మార్నింగ్ లేవగానే తలస్నానం చేయండి. ఒక 10 days ఇలా చేయండి. మీ హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ రీగ్రోత్ మంచిగా అయ్యి మీ హెయిర్ కూడా షైన్ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అయిందంటే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.